గుంజుకుంటే అంటే వస్తుందా? నీ అమ్మ నువ్వు వేయరా నాయనా అని అంటది. నీ పైసలు నువ్వు బ్యాంకులో అకౌంట్లో వేసుకుంటే నువ్వు గుంజుకో, అంతేనా? లేకపోతే ఎట్లా గుంజుకోనికి అవుతుంది? నువ్వు ఆడ 1000 రూపాయలు ఇచ్చి 10,000 గుంజుకోనికి అవుతుందా? కాదు. ఆ విధంగా అట్లా సెన్సిబిలిటీ నేర్చుకోవడం ఇంపార్టెంట్. అదొక్కటే కాకుండా మనం సాయిల్ పొల్యూషన్ కానీ ఇప్పుడున్న పొల్యూషన్స్ కానీ ఇట్లా అన్ని రకాలుగా మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం దీనిలో ఉంది. మరి ఇవన్నీ పోషకాలు రావాలంటే ఏం చేయాలి? పోషకాలు కానీ ప్రొడ్యూస్ కానీ మీరు ఎట్లయితే ఎరువులు అయితే వేస్తున్నారో మరి దీంట్లో కూడా ఎరువులు వేయాలి కదా. మరి ఆ ఎరువులు ఎక్కడి నుంచి రావాలా? ఎట్లా రావాలి? ఇప్పుడు మనకు పశువులు లేవు, సరే చెట్ల అంతంత మాత్రం ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఉంది. నీకు పశువులు ఉన్నాయి అంటే పశువులతో చేసుకోవచ్చు, పశువులు లేవు అని అంటే వ్యవసాయం చేయొద్దా? ఎట్లా? ఉన్న పొలంగా కాదు, నువ్వంటే పైసలు ఉన్నదానివి, ఎంత స్తోమత వీలైతే అంత స్తోమత. ఈ మధ్యాహ్నం తర్వాత తను మీకు ఇవే చెప్తాడు. పశువులు ఉన్నాయనుకో ఏం చేయాలనేది చేసే విధానం ఉంది. పశువులు లేవు అని అనుకో గోకృపామృతం అని ఉంటుంది. అదేం లేదు కల్చర్. పెరుగు ఎట్లా ఉంటుంది? మనం 1 లీటర్ తీసుకుపోయి ఇక 1000 లక్షల లీటర్లు చేసుకోవచ్చు. కల్చర్ ఉంటుంది, అది కూడా అంతే. 1 లీటర్ తీసుకుపోయి ఎంత కల్చర్ అంటే అంత చేసుకోవచ్చు. అంటే ఇది ఆల్టర్నేట్ ఇదే చేయాలని కాదు. మనకి ఎట్లా ఉంటే బండి డీజిల్ బండి ఉంటే డీజిల్ నడిపించేటట్టు, లేకపోతే ఎడ్ల బండి ఉంటే ఎడ్లు పెట్టి నడిపే విధానంలో చేసుకోవాలి. అంతేగాని ఇక పశువులే కావాలా అది వచ్చినప్పుడు నేను చేస్తా అంటే అది ఇక వ్యవసాయం కాదు, పశువు రాదు. వస్తుందా? అందరు అట్లే చేస్తారు. మనకు అది వచ్చినాకనే చేసుకుందాం అని అనుకుంటారు. అది ఇక ఈ జన్మకైతే కాదు. లేదు అంటే ఇక ఈజీగా బయట టీవీలలో వస్తూ ఉంటుంది, యూరియా అని వస్తూ ఉంటుంది. అది వేస్తే అయిపోతుంది. ఇంకేం పశువు గురించి ఆలోచించేది లేదంటే అది వేస్తూ ఉంటాం, పశువులను కోసుకొని తింటూ ఉంటాం అట్లా. సో నెక్స్ట్ సెషన్ ఈ బయో ఫర్టిలైజర్స్ అని చెప్పి ఈశ్వర్తో నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన పోషకాలు నిన్న చెప్పిండు కదా తేజస్ రెడ్డి, మనం 1 కిలో పండ్లు తీసుకున్నామంటే 1 కిలో ఎరువు వేయాలి అంతే. చెట్టు మనకు ఫ్రీ, కానీ ఎరువు అయితే మనం వేయాలి. మరి ఎరువు ఏ రకంగా వేస్తావు అని అంటే అది కూడా ఆలోచించాలి. మనం ఏం ఎరువు వేస్తే బెటర్. మనం ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు ఓన్లీ పాలతోటి బతుకుతారు 6 నెలలు, అవునా? వాళ్ళకి ఏం బిర్యానీ పెట్టాము మనము, ఇంకా అవి తెచ్చి పెట్టాం. సో ఫస్ట్ ఇనిషియల్గా ఏం ఇవ్వాలా, తర్వాత సెకండ్ ఫేజ్లో ఏమి ఇవ్వాలా, థర్డ్ ఫేజ్లో ఏమి ఇవ్వాలా, రెగ్యులర్ మెయింటెనెన్స్కి ఏమి ఇవ్వాలా, ఇవన్నీ కూడా దానిలో తెలుస్తాయి అన్నట్టు. ఫస్ట్ మనము చిన్న చెట్టు ఉంటే దానికి మొత్తం ఎరువంతా గుంపరిస్తే ఏమవుతుంది? డామ్ అంటుంది. సో దానికి చిన్నగా నీళ్ళు లాగా ఇస్తే కూడా సరిపోతుంది. జీవామృతం కూడా కలిపి 1కి 10 డైల్యూషన్లో దానికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ డైల్యూషన్ తక్కువ డైల్యూషన్లో ఇస్తే కూడా చెట్టుకి ఇబ్బంది అవుతుంది. అట్లా అవి కొంచెం మనం ఫేజ్ వైజ్ నేర్చుకోవచ్చు. మేము కూడా అన్నీ క్యాల్కులేటెడ్గా ఏం నేర్చుకోలే, ఎక్కడ ఇబ్బంది అయితే దాన్ని నేర్చుకుంటున్నాం. ఇంకా మేము కూడా లర్నింగ్ ఫేజ్లో ఉన్నాం, ఇంకా మీకు చెప్పేంత స్టేజ్కి రాలేదు, కానీ కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉన్నాం. అట్లా అవన్నీ అర్థం చేసుకొని మీరే డిజైన్ చేసుకోండి. ఎట్లయితే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిన కదా, రైస్ క్వాంటిటీ అట్లా డిజైన్ చేసుకుంటూ మనం ఒక స్టేజ్కి సార్ ఇది 1:10 వేయాలి దీనికి, అది నోట్ చేసుకోండి. ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఉంటే ఒక స్టేజ్ తర్వాత అది కూడా ఆ జీవామృతం కూడా వేస్ట్ కాకుండా వేసే అలవాటు వస్తుంది. ఇప్పుడు పెద్ద చెట్టు ఉందనుకో కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు, అది వైడ్ వేరియేషన్కి తట్టుకోగలుగుతుంది. కానీ చిన్న చెట్టు మాత్రం చాలా ఇంపార్టెంట్. దానికి గింత ఎక్కువైనా అని ఎంట్రుక మందం ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లం అవుతుంది. సో ఇటువంటివన్నీ
అవి ఎందుకు బయో ఫర్టిలైజర్స్ ఇంపార్టెంట్ అని అంటే, పోషకాలు అందాలంటే భూమిలో అన్నీ ఉంటాయి, ఈ భూమిలో అన్నీ ఉంటాయి చాలా మటుకు, కానీ అవైలబుల్ ఫామ్లో ఉండవు. అవైలబుల్ ఫామ్లో అంటే ఏమంటారు తెలుగులో, ఇప్పుడు కాల్షియం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మిల్క్లో కాల్షియం ఉంటుంది, అట్లా మిల్క్ తాగితే మొత్తం కాల్షియం గట్టిగా మనం గాము, అంత బొక్కలు కూడా ఇరిగిపోయి చాలామంది పేషెంట్స్ ఉంటారు. స్విట్జర్లాండ్ అని ఒక కంట్రీ ఉంది, ఆడ మొత్తం ప్రపంచంలో మిల్క్ ఎక్కువ దొరికేది అని అంటే ఆ దేశం, కానీ ఆడ ఎక్కువ రోగుల సంఖ్య ఏం ప్రాబ్లం ఉంది అని అంటే పండ్లు పోయే ప్రాబ్లం, బొక్కల ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. మరి అంత మిల్క్ ఉండి మరి వాళ్ళన్నీ గట్టిగా ఉండాలి కదా. ఆడ ఆర్థోపెడిక్ డాక్టర్కి డిమాండ్, బొక్కల డాక్టర్ అంటే చాలు ఇక కోట్లు సంపాదించవచ్చు అట్లా. మరి మిల్క్ ఉంది, కాల్షియం ఉంది అని అంటే మిల్క్ ఉంది, కానీ దాన్ని అవైలబుల్ ఫామ్గా చేసుకునే ఏర్పాటు వెసులుబాటు వాళ్ళు కల్పిస్తలేరు, అది ఇంపార్టెంట్. సో ఆ వెసులుబాటు ఏంటంటే ఈ మైక్రోబ్స్. ఇప్పుడు ఆవు గురించి చెప్పినాం, దానిలో మైక్రోబ్స్ చాలా ఉంటాయి, పేడలో, యూరిన్లో, అవన్నీ దానిలో వేస్తే ఏమవుతుందంటే మొత్తం భూమి అంతా గుల్లబారుతూ ఉంటుంది. వానపాములు వస్తాయి, వానపాములు కూడా మట్టిని తిని మళ్ళీ ఎరువిస్తూ ఉంటుంది, మట్టి తిని ఎరువిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచం అంతా దున్నడానికి ఎవరితో పాసిబుల్ అవుతుంది? అవుతుందా? రోజు దున్నుకుంటూ ఉండమ్మా తల్లి అన్నట్టు దున్నుతామా మనం? అరే మనం కూడా ఆలోచించాలి, మనకి ఇక్కడనే అడవి ఉంది, దానిలో ఎవడు దున్నుతున్నాడు, మంచి పండ్లు అయితే వస్తున్నాయి, గవి ఆలోచించి అదే స్టెప్ మనం దీడ చేస్తే అయిపోతుంది కదా. ఒకసారి చేసి ఇప్పుడు మేము ఒక చెట్టు పెడతాం, అసలు చెట్టు పెట్టి ఇట్లా వెనక కూడా చూడం, అది పెరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు అట్లా లేకుండే, ఇక్కడ పెట్టి అబ్బా రోజు చూడాలి, పొద్దున చూడాలి, మధ్యాహ్నం చూడాలి, రాత్రి చూడాలి, పడుకుంటప్పుడు కళ్ళలో కూడా చూడాలి, అట్లా ఉండే. ఇప్పుడు కళ్ళ లేదు, చెట్లు వస్తూనే ఉంది అట్లా. సో అట్లా అంటే అది రావాలంటే మనం వర్క్ చేయాలి. ఆ భూమిలో ఆ పోషక పదార్థాలు నిల్వ ఉండేటట్టు మనం చేసుకొని చేస్తే ఈజీ. ఇప్పుడు ఈడ చెట్టు పెట్టినాం అనుకో, నువ్వు ఒక్కరోజు చూడకపోతే చచ్చిపోతుంది. అదే ఈడ 4-5 చెట్లు పెట్టినాం అనుకో, ఒక చెట్టు మధ్యలో పెట్టినాం అనుకో, ఏమవుతుంది? బతుకుతూనే ఉంటుంది. అట్లా మేమేం చేస్తాం, చెట్టు ఉత్తగా పెట్టాం, మంచిగా గుంతతో అవుతాము. ఎట్లా పెడతాం చెప్పు, మనం పెట్టినామా? చెప్పు. సరే, అయితే గుంత చేసేసి మొత్తం ఎరువు ఉంటుంది మన దగ్గర, ఎరువు అంతా తీసుకుని వర్మి కాంపోస్ట్ అంటే వర్మి కాంపోస్ట్, మామూలు ఎరువు అంటే అవి దొరుకుతాయి. కొంచెం కింద గుంత కింద మంచి ఎరువు వేసిస్తాం. ఎరువులో అన్ని పోషకాలు ఉంటాయి, కానీ మళ్ళీ అవి కావాలంటే జీవులు కావాలి కదా, అవి ఎక్కడి నుంచి రావాలా? మనం చేసుకున్న ఆల్రెడీ జీవామృతం నీళ్ళు పోస్తే ఏమవుతుంది, ఆ పాలు తాగినట్టు ఉంటుంది, బొక్కల వీక్నెస్ అట్లే ఉంటుంది. ఆ జీవామృతం అని ఆవు పేడ కానీ యూరిన్ కానీ ఇటువంటివి వేస్తే దానిలో అన్ని మైక్రోబ్స్ అనేవి ఉంటాయి, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ డైజెస్ట్ చేసుకొని మొక్కకి ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా అందిస్తామని మాట్లాడుకుంటాయి. అవి నీకేం కావాలా ఈరోజు? కాల్షియం, చలో కాల్షియం ఇద్దాం, కాల్షియం ఇస్తాం. నీకేం కావాలా? ఐరన్ ఇచ్చేద్దాం, జింక్ ఇచ్చేద్దాం అని చెప్పి ఒక్కొక్కటి మాట్లాడుకొని ఆ ఒక్కొక్కటి ఇచ్చేస్తా పోతూ ఉంటుంది. అట్లా తిరిగి పెద్ద మంచిగా పండ్లు ఇస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, పండ్లు కావాలని అనుకుంటాం ఒకటే, కానీ కింద ఏం వేస్తున్నాం అనేది ఎవరికి తెలియదు. మంచిగా ఇవన్నీ ఇచ్చుకుంటూ పో, నువ్వు పండ్ల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, మంచి పండ్లు ఆటోమేటిక్గా అయితేనే ఉంటాయి. అవునా కదా? రోజు పండ్ల గురించి ఆలోచించి కింద అంతా విషయం ఇస్తే అట్లా. సరేనా? ఇక అవి నేర్చుకోండి.